కాంట్రాక్ట్లు ఇస్తాడా? ఇతను 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి గవర్నమెంట్లో ఉండి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి వారి ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్ట్లన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్నాడా? అదొకటి. ఇంకొకటి ఏమన్నాడు, ఒక బీజేపీ ఎంపీ ఒక ఆంధ్ర ప్రాంతం వాడు ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, తెలంగాణలో వర్క్ ఇచ్చారు, అవార్డు అయింది అంటున్నాడు. అసలు అవార్డు అయిన సంగతి కూడా ముఖ్యమంత్రులకు మంత్రులకు తెలియాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ టెండర్ పిలుస్తుంది, ఆ టెండరు మొత్తం నేషన్ వైడు ఇంటర్నేషనల్ వైడు పబ్లిసిటీ అవుతుంది. ఎవరు టెండర్ వేస్తే ఎవరు L1 వస్తే వాళ్ళకి టెండర్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసినంతవరకు. అయినా కూడా ఆ రిత్విక్ ప్రాజెక్ట్ కంపెనీలో నేను డైరెక్టర్ కాదు, నేను ఆ వర్క్కి సంబంధించింది నాకు తెలియదు. నాకు సీఎం రమేష్కు డైరెక్ట్గా ఇచ్చేసానన్నారు. నేను దీని తర్వాత అతను ఒకసారి కాదు, ఇది 10 సార్లు మాట్లాడాడు. అయిన తర్వాత కూడా నేను చూసి దీనికి రిప్లై ఇవ్వకుంటే బాగుండదు, ప్రజలు ఇది కేటీఆర్ చెప్పింది కరెక్ట్ అనుకుంటారనే ఉద్దేశంతో చాలా డీటెయిల్గా చూస్తే ఆ రిత్విక్ ప్రాజెక్ట్ అనే సంస్థకి L1 అయింది. దాంట్లో చాలామంది పోటీదారులు ఉన్నారు, ఇంక్లూడింగ్ L&T ఉంది, మెగా ఉంది, రాఘవ ఉంది, ఇంకా 5-6 కంపెనీలు పోటీలలో పాల్గొంటే రిత్విక్ ప్రాజెక్ట్స్కు L1 అయింది. L1 అయిన తర్వాత అవార్డు చేసే కార్యక్రమం సిస్టమ్, అది టెండర్ ప్రాసెస్ సిస్టమ్ ఉంటుంది. అది కేటీఆర్కు తెలియదా? అంటే మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వర్కులన్నీ ఇదే విధంగా ఇచ్చారా కేటీఆర్? అసలు ఇంకొకటి, రిత్విక్ ప్రాజెక్టు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్, హైదరాబాద్లో పెట్టిన ఆఫీస్ అంటే తెలంగాణలో ఉంది అది. వాళ్ళు మాత్రం తెలంగాణలో వ్యాపారం, తెలంగాణలో ఉండే ఆఫీసు, తెలంగాణలో ఉండే కంపెనీ తెలంగాణలో వ్యాపారం చేయకూడదు, నువ్వు నీ కుటుంబము ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేసుకోవచ్చు. ఏంటి ఇది? మాట్లాడడానికి ఏమన్నా కొంచెమన్నా ఉండాలి. ఏం మాట్లాడతావు? ఇంకొకటి, లోను ఆ కంచె ల్యాండ్ పెట్టి లోను ఇప్పించేదానికి నేను సహకరించానంట. 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతు రుణమాఫీకి తెచ్చుకొని వాళ్ళు చేస్తే నేను సహకరించడం ఏంటి? అంటే నాదేమన్నా బ్యాంకా? డబ్బులు ఇచ్చింది నేనా? తెలంగాణ ప్రభుత్వము మాకు ఇది డబ్బు కావాలి, బాండ్ ద్వారా కావాలి, ఎవరైతే ఏర్పాటు చేయిస్తారో వారికి ఇంత ఫీజు కూడా కన్సల్టెంట్స్ ఫీజు ఇస్తామని చెప్పేసి అది ఆనవాయితీ. అక్కడ ఎవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు ఆ ల్యాండ్ ఎలా ఉంది, ల్యాండ్ టైటిల్ ఏంటి, ప్రభుత్వ క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళు రీపే చేసే కెపాసిటీ ఉందా లేదా అని చూసి అప్పులు ఇస్తారు. కానీ సీఎం రమేష్ చెప్పి అప్పులు ఇస్తారంటే నీకు ఎంత అజ్ఞానము, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు అతను పర్సనల్గా నాతో మాట్లాడిన విషయాలు కూడా నాకు ఒక సంస్కృతి సాంప్రదాయము రెస్పాన్సిబిలిటీ ఉండే ఎంపీని అయినా కూడా ఎప్పుడు అతను నా ఇంటికి వచ్చి ఢిల్లీలో వారి చెల్లెల గురించి వారి పార్టీ గురించి మాట్లాడిన విషయాలు కూడా ఈరోజు చెప్పకూడదు. నిజంగా అయితే ఇతను రోజు పదే నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నిజాలు ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే నేను అందుకే ఛాలెంజ్ చేశా, తెలంగాణ భవన్కైనా వస్తా, తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, హైదరాబాద్లో కూర్చుందాం, లేదా ప్రెస్ క్లబ్లో కూర్చుందాం, మనం మాట్లాడుకుందాం. ఆంధ్ర ప్రాంతాన్ని ఎంపీకి వర్కులు ఇచ్చారన్నావు, నువ్వు తెలంగాణలో 10 సంవత్సరాలు జరిగిన 6 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులన్నీ ఎవరికి ఇచ్చావు? మాట్లాడదామా? నీకు చెప్పే ధైర్యం ఉందా? నువ్వు చేసిన అవినీతి గురించి ఎక్కడ బయట రాకూడదు, నా మీద కేసులు ఉండకూడదు, మేము మా బీఆర్ఎస్ పార్టీని విలీనమైనా సరే బీజేపీలో, లేదు అలయన్స్ అయినా సరే మేము సరెండర్ అయిపోతామని చెప్పిన మాట వాస్తవమా కాదా? నువ్వు కాదు లేదా అనేది సమాధానం చెప్పాలి. నన్ను కలిసావా లేదా? ఢిల్లీకి వచ్చి డేట్తో సహా సీసీ కెమెరాతో సహా నీ విజువల్స్ చూపించమంటే చూపిస్తా. ఇదేదైనా మాట్లాడేటప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండాలి.
నేను ఈ విషయాలు చెప్పదలుచుకోవాలా, ఇన్ని రోజులు కూడా చెప్పదలుచుకోవాలా, చాలా రోజులు అయింది జరిగి. నువ్వు నీతో పాటు ఎవరెవరు వచ్చారో అన్నీ అక్కడ ఉన్నాయి కదా, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. నేను ఎక్కడ బయట చెప్పలేదే. ఇక్కడ రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు అనేది దేశం అందరికీ తెలుసు. ఎప్పుడు స్నేహితుడు? నేను ఆయన తెలుగుదేశంలో కలిసి పనిచేసినప్పుడు. నువ్వు నా దగ్గర రాలేదా? నువ్వు ఫస్ట్ సిరిసిల్లలో కంటెస్ట్ చేసినప్పుడు ఏమి జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో రామ్. ఆ రోజు నేను లేకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యిండేవాడుగా. ఆ రోజు సుధాకర్కు బీఫామ్ ఇస్తే సుధాకర్ను కాళ్ళ పట్టుకొని విత్డ్రా చేయించేశాను. లేకుంటే ఆ రోజే నువ్వు ఎమ్మెల్యే కాదు, నీ రాజకీయ భవిష్యత్తు లేదు. సుధాకర్ను నేను ఒప్పించి చేస్తే అది కూడా నువ్వు 300 ఓట్లతో ఆ రోజు బయటపడ్డావు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? నాకు భవిష్యత్తు లేదు, ఇప్పుడు కానీ టికెట్ ఇవ్వకుండా నేను ఎమ్మెల్యే లేకుండా పోతే నాకు ఉండదని చెప్పేసి అసలు మర్చిపోయారు మీరు. 1994 నుంచి 2004 వరకు ఏమి జరిగిందో, 1999 వరకు ఏం జరిగిందో, 2004లో ఏం జరిగిందో ఇవన్నీ కూడా మర్చిపోయి మీరు ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. స్నేహం అనేది ఎప్పటికీ అది ఒక విలువ. ఆ స్నేహ విలువలు మీకు తెలియదు. నేను తుపాకులగూడెంలో పనిచేశా, తెలంగాణలో 2000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేశా. అంటే నువ్వు ఇచ్చావా? నీకు తెలుసా? అంటే ఇప్పుడు ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ వస్తే అది కూడా నా పేరు ఎందుకు వాడుతున్నావు? బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటావు. బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ అంటే ఎవరన్నా నమ్ముతారా? నెక్సెస్ ఏంటి? నువ్వు కాంగ్రెస్తో అలయన్స్, టీడీపీతో అలయన్స్, ఇంకా ఎంతమందితో పెట్టుకొని ఎన్ని చేశారు? ఎవరితోన్నా ఒకరితోన్నా ఉంటున్నారా? మీరు మాట్లాడతారు. ఈరోజు నీ భాష ఏంటి? అసలు నీకు ఇంట్లో ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన చర్యలతో బాధపడుతున్నాడో ఈరోజు నీకు ఒక ప్రాబ్లం కాదు, ఇంకో పక్క హరీష్తో ప్రాబ్లము, ఇంకో పక్క కవితతో ప్రాబ్లం. ఇవన్నీ ఈ ఫ్రస్ట్రేషన్లో అందరినీ ఎందుకు బురదలుతున్నావు? ఇది కరెక్ట్ కాదు. మాట్లాడే భాష అసలు లుచ్చా పనులు చేసేదానికి నేను సహకరించినాను అంటావు. ఏం మాట్లాడుతున్నాను? 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం లోన్ తెచ్చుకుంటే దానికి నేను సహకరించాను అంటాను. అర్థం ఉండాలి, మాట్లాడాలి. రమేష్ గారు, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం, ఇంతటితో అయిపోలేదు. ఎస్ సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక క్లారిటీ ఒకటి ఇప్పించాల్సింది ఏంటంటే, రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది మీకు సంబంధం లేదా? కంపెనీ దాంట్లో మా తమ్ముడు కంపెనీ చూస్తున్నాడు. ఓకే, నేను డైరెక్టర్ కాదు. ఎప్పుడో నేను రాజ్యసభ కాకముందు 2010లోనే కంపెనీకి రిజైన్ చేసి బయటకు వచ్చేసా. నాకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేని 10 సార్లు చెప్పా. అంటే ఈ అలిగేషన్ కేవలం అంటే ఒక మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలుసు గ్లోబల్ టెండర్స్ ఎలా పిలుస్తారు, ఏ చిన్న వర్క్కైనా సరే టెండర్స్, ఆన్లైన్ టెండర్స్ ఎలా పిలుస్తారు, లేకపోతే నామినేషన్ పద్ధతులు ఎలా ఇస్తారు అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కానీ 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నోటి నుంచి ఈ మాట వచ్చింది అంటే, రేవంత్ రెడ్డి మీకు 1665 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్ర ఎంపీ కట్టబెట్టారు అన్నమాట. అంటే ఏ ఉద్దేశంతో ఉండొచ్చు అనేది మీరు అనుకుంటున్నది? అందుకే గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఏమేమి జరిగినాయని ఇద్దరం కలిసి కేటీఆర్ నేను కూర్చొని ఈడీకి సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి లెటర్ ఇద్దాం. మీరు అన్నారు ఆ 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు ఆ ప్రభుత్వంలో అని. పర్టికులర్గా ఎక్కువ కాంట్రాక్ట్ వర్క్ చేసింది అవును, మెగా మెయిల్ సంస్థ ఎక్కువ చేసింది అనేది వాటికి అందరికీ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఎల్ఎన్టీ ఎక్కువగా వర్క్ చేసింది. అంటే వీటిల్లో ఈ కాంట్రాక్టులు ఇవ్వటంలో ఏమైనా అవినీతి జరిగింది అనేది మీ ఉద్దేశమా? అంటే ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే బయటపడతాయి. ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చేసి కొత్త రకరకాల జీవోలు ఇచ్చి ఎంత పర్సెంటేజ్లు తీసుకునింది, ఆ ప్రాపర్టీలన్నీ ఎవరెవరు పెట్టింది, ఎక్కడెక్కడ అవుట్స్కట్స్లో ల్యాండ్లు కొనింది, ఇవన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు అసలు అతనుకు మొత్తం ఇమేజ్ పోయింది.
సొంత ఇంట్లో సిస్టర్ టెలిఫోనే ట్యాప్ చేసినాడంటే ఇంకా అతని క్రెడిబిలిటీ చూసుకోండి. అతను ఈరోజు మాట్లాడుతుంటే అసలు మీడియా బ్యాన్ చేసేయాలి, ఇటువంటి వ్యక్తుల్ని మీడియాలో కూడా చూపించకూడదని. ఎలా సార్ కేటీఆర్ హైదరాబాద్లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ ఇచ్చారు అనేది ఒకటి, వాటితో టైఅప్ అయ్యారు, దోచుకున్నారు అనేది మీరు చేసిన అలిగేషన్. ఏమన్నా ఒకటి రెండు ఆ కంపెనీలు ఎవరితో టైఅప్ అయ్యాడు లేదా పర్సంటేజ్లు అది ఓపెన్గా అందరికీ తెలుసు. అంటే బినామీ పేర్లతో ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చేస్తే ఆ అపార్ట్మెంట్లో 10% తీసుకొని దాంట్లో స్థలాలు బినామీ పేర్లతో పెట్టుకునేటివి దేశం అందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారని. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆంధ్ర రియల్టర్లతో కలిసి చేసిందా, తెలంగాణ రియల్టర్లదా?